యువ కథానాయకుడు నాగ చైతన్య సంతోషంగా లేడు. ఈ మాట అన్నది మరెవరో కాదు, సాక్షాత్తు ఆయన తండ్రి అక్కినేని నాగార్జున. నాగ చైతన్య గత నెల 8వ తేదీన సహనటి శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహాన్ని మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లేదంటే ప్యారిస్లో చేయాలని కుటుంబ సభ్యులు యోచిస్తున్నారు. సమంత విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య కొంతకాలం క్రితం సినీ నటి మోడల్ శోభితతో ప్రేమలో పడ్డారు. 2 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అనుమతితో నిశ్చితార్థం జరుపుకొని వివాహానికి సిద్ధమవుతున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత మనోవేదనకు గురయ్యాడు చైతు. ఎంతమంది ఎన్నిసార్లు సమంత విషయంలో ప్రశ్నించినా ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పలుమార్లు ట్విట్టర్ వేదికగా సమంత మాత్రం నాగ చైతన్యను ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య వివాహానికి సంబంధించి నాగార్జున జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి పలు విషయాలను పంచుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడిపోయిన సమయంలో నాగ చైతన్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, ఇప్పుడు మళ్లీ శోభితతో నిశ్చితార్థం జరిగిన తర్వాత అతనిలో ఆనందాన్ని చూస్తున్నామని నాగార్జున చెప్పారు. నాగ చైతన్య సంతోషంగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారని, సమంతతో విడిపోయిన సమయం అంత తేలిక కాదని చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి నాగ చైతన్యకు అది చాలా గడ్డు సమయం అన్నారు. ఆ సమయంలో చైతు తీవ్ర నిరాశకు గురయ్యాడని, అయితే తన బాధను చైతు ఎవరితోనూ పంచుకోడని, తన కొడుకు సంతోషంగా లేడనే విషయం తనకు మాత్రమే తెలుసన్నారు. ఇప్పుడు తమ కుటుంబానికి సంతోషకరమైన సమయం, సందర్భమని అన్నారు. నాగ చైతన్య, శోభిత అద్భుతమైన జంట అని, వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారని తెలిపారు. చైతు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని నాగార్జున చెప్పారు. ప్రస్తుతం నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయమై నాగ చైతన్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నాగ చైతన్య వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని పరిశ్రమలో అందరూ చెబుతుంటారని, సమంతతో విడిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఎక్కడ ఒక్క మాట కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట్లాడలేదని, అతని వ్యక్తిత్వాన్ని ఇది నిరూపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి నాగ చైతన్య గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SSN సింహపురి సంగతులు నెల్లూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.